శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినము యందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు మనకిచ్చినటువంటి సుందరమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ ప్రభావములు కలుగ చేస్తుంటున్నాను. ఈ చక్కటి ఉదయకాలంలో వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుండగా ఎవరు కూడా కుటుంబంలో ఉండకుండా కుటుంబ సమేతంగా ఈ క్షణమే తయారై మందిరానికి వెళ్ళడమని క్రీస్తుపేట మనవి చేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనము. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మానవులైనటువంటి మనము పొరపాట్లు చేయడం సహజమే. ఆదాము హవ్వలు ఏదేను తోటలో తినవద్దన్నటువంటి పండ్లను తినినప్పుడు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి మానవుడు ఏదో రకంగా పొరపాట్లు చేస్తూ తప్పులు చేస్తూ తన మీద ఉన్నటువంటి దైవిక శక్తిని పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఆ శక్తిని చాలా సులభంగా పోగొట్టుకుంటాం. దానికి అలవాటైపోయినటువంటి వారు చాలామంది కనబడుతున్నారు ప్రియులారా. అంతేకాదు, పడిపోయినటువంటి పాత ఆదాము యొక్క స్వభావం మన పొరపాట్లు మనం గుర్తించకుండా ఇతరుల మీద వేసేవారిగా కనబడుతూ ఉన్నాం. పతనమైనటువంటి మానవుడు తన పొరపాట్లను ఒప్పుకోలేక, అంతేకాదు కదా, వాటిని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ప్రతి మనుష్యుడు ఇతరులతో పొరపాట్లను కనుగొనే విషయంలో, ఎదుటివాని యొక్క పొరపాట్ల విషయంలో ఆరితేరిపోయినాడే కానీ తన పొరపాటు ఏంటో ఎరుగకుండా కప్పుకునేవాడుగా కనబడుతున్నాడు. పొరపాట్లను బయట పెట్టడం మానవ సమంజసం అండి. మానవుడు ఆసక్తిగా ఉన్నాడు. తన పొరపాటును బట్టి కాదు, తన తప్పును బట్టి కాదు, ఎదుటివాని యొక్క తప్పును, ఎదుటివాని యొక్క పొరపాటును. అందువలనే పోరాటాలు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి. మనుషుల మధ్య అనేక విధాలుగా గొడవలు కూడా జరుగుతున్నాయి కదండి, మనం చూస్తున్నాం. ఎవరి పొరపాట్లు వారు కనుగొని సరిచేసుకున్నట్లయితే కనుక లోకంలో పోరాటాలు, హత్యలు, యుద్ధాలు ఏమీ ఉండవు. కాబట్టి నేను రహస్యంగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషముగా తీర్చుమని భక్తులు సెలవిచ్చిన ప్రకారంగా ప్రతివారు పాశ్చాత్తాపడదాం, దేవుని మందిరంలో గోజాడదాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా ప్రభువా తమ తమ పొరపాట్లను గుర్తెరిగి ఒప్పుకొని వదిలిపెట్టి నీతిమంతులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.